ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృప గడిచిన దినములన్నీ కూడా మనలను తన రెక్కల చాటున భద్రపరిచి మనకు కృప చూపి మనకు క్షేమమునిచ్చి ఆరోగ్యమునిచ్చి నేటి వరకు మనలను సజీవులకులు నిలిపి ఆయన నిత్యమైన వాత్సల్యము చేత ప్రభు మనలను కాపాడుతున్నారు. కాబట్టి ప్రభు మనకిచ్చిన దినము కొరకై ఆయన మన పట్ల చూపిస్తున్న ఆ నిత్యమైన శాశ్వతమైన ప్రేమ వాత్సల్యత కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగాను మన జీవిత కాలమంతా ఆయనకు సాక్షులుగా ఆయనకు కృతజ్ఞులుగా జీవించే భాగ్యం ప్రభు మనకిచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ భక్తుడు ఈ విధముగా మాట్లాడుచున్నాడు. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవనామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుచున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు దావీదు అంటున్నాడు కదా, నా కన్ను దృష్టి, నా మనస్సు, నా తలంపులు, నా అన్నీ కూడా, నా కన్ను దృష్టి అంతా కూడా, నా హృదయం అంతా కూడా ఎల్లప్పుడూ ఆయన వైపే త్రిప్పి ఉన్నది. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ ఆయన వైపే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అనగా అపవాది యొక్క వలలో నుండి, అపవాది యొక్క ఉచ్చులో నుండి, పాపం యొక్క వల, శాపకరమైనటువంటి ఉచ్చుల్లో నుండి, అపవాది ఆ మోసకరమైనటువంటి ఆ శాపకరమైనటువంటి ఆ వలలో నుండి దేవుడు నా పాదములను విడిపించును అని భక్తుడు మాట్లాడుచున్నాడు. దైవనామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ చివరి దినాల్లో మన పాదములు అపవాది యొక్క వలలో పడకుండా మనము తప్పించబడాలి అని అంటే మన కన్ను దృష్టట, మన మనస్సు, మన తలంపులట ఆయన వైపు, ఆయన మీదనే మనం నిలిపేటువంటి వారలముగా ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునగాక. మన కన్ను దృష్టిని, మనకి ఆశ అంతటిని దేవుని మీద మనము నిలిపినప్పుడు, మన కన్ను దృష్టిని దేవుని వైపు మనము త్రిప్పినప్పుడు దేవుడు మన పాదములను పాపములో పడకుండా, లోకములో మన పడకుండా, కీడులో అపాయములో మన పడకుండా ఆయన మనల్ని తప్పించేటువంటి దేవుడై ఉన్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ, ఒక దినము కాదట, 2 దినాలు కాదట, ఒక క్షణము కాదు, 2 క్షణములు కాదట, జీవిత కాలము ఎల్లప్పుడూ కూడా నా తలంపులు, నా కన్ను దృష్టి ఆయన మీదనే ఉన్నవి, ఆయన వైపునకే నా కన్ను దృష్టిని త్రిప్పి ఉన్నాను అని భక్తుడు అంటున్నాడు. కనుకనే దావీదు అంటున్నాడు కదా, నా పాదములను ఆయన వలలో నుండి విడిపించును, వలలో నుండి, అపవాది చేతుల నుండి ప్రభు నన్ను తప్పించును, నన్ను కాపాడును, నన్ను విడిపించునని దావీదు భక్తుడు మాట్లాడుచున్నాడు. ఈరోజున అనేక మంది కూడా వారి ఆత్మీయ జీవితాల్లో దేవుని మీద వారి కన్ను దృష్టిని నిలపక, దేవుని మీద వారి మనస్సును నిలపక, లోకం మీద, పాపం మీద, లోకాశల వైపు, శరీరాశల వైపు, నేత్రాశ, జీవపు డంబము, వీటన్నిటి వైపు వారి యొక్క కన్ను దృష్టిని నిలుపుట మూలముగా లోకము ప్రేమల మీద, లోకాశల మీద, శరీర ఇచ్చల మీద, వీటన్నిటి మీద తమ మనస్సును నిలుపుట మూలముగా అపవాది యొక్క వలలో ఈరోజున అనేక మంది చిక్కుకొని వచ్చున్నారు. అపవాది యొక్క వలలో ఈరోజున అనేక మంది పట్టబడుతున్నారు. ఆనాడు నా హవ్వ ఎందు మూలముగా అపవాది యొక్క వలలో పడి ఉన్నదనగా తన కను దృష్టి మూలముగానే, తన కన్ను దృష్టి ఏదైతే దేవుడు చేయవద్దని చెప్పాడో దాని మీద తన కన్ను దృష్టిని నిలిపింది. ఏదైతే దేవుడు ఏ కార్యంనైతే చేయొద్దని చెప్పాడో దాని మీదనే హవ్వ తన కన్ను దృష్టిని నిలిపింది. అపవాది యొక్క ఉచ్చులో పడిపోయింది, అపవాది యొక్క వలలో పడిపోయింది, దేవునిలో నుండి వేరే అయిపోయింది. దేవుని యొక్క మాట మీద, దేవుని మీద తన కన్ను దృష్టిని నిలిపిన ఎడల దేవుడు నాతో ఇలాగున సెలవిచ్చినాడు, ఈ యొక్క పండును నేను తినకూడదని దేవుని మీద, దేవుని మాట మీద తన మనసును నిలుపుకొని ఉన్నప్పుడు హవ్వ తినకపోయి ఉండేదేమో. ఈరోజున మన ఆత్మీయ జీవితాల్లో కూడా అనేక మార్లు మనము కూడా ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో,
లోకం మీద, లోక ఆశల మీద, లోకమునో దానిలో ఉన్నదంతా గతించిపోవునని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నప్పటికీ మనము లోకం మీద, లోక ఆశల మీద మన మనసు పెడుతూ ఉంటాం. లోకం మీద, లోక ఆశల మీద మన తలంపులను, మన కన్న దృష్టిని నిలిపోతూ ఉంటాం. కానీ ఇక మీదటైనా దేవుని మీద, ఆయన వైపు మన కన్నులెత్తగలిగితే, ఆయన మీద మన కన్ను దృష్టిని నిలపగలిగితే, ఆయన మీద మన మనస్సును నిలపగలిగితే ప్రభు మనల్ని ఏ అపాయములో పడనివ్వడట. అపవాదిక వలలో నుండి, అపవాదిక బుర్చులో నుండి ప్రభు మనల్ని విడిపించి మనల్ని కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి చివరి దినాల్లో ప్రభు రాకడలో మనం ఎత్తబడుట కొరకు అపవాది చేతుల్లో మనం పడకుండా తప్పించబడి ఆయనతో పాటు మనం ఎత్తబడి కృపను మనం పొందుకున్నట్లు ఆయన మీద మన కన్ను దృష్టిని నిలుపుదాం, ఆయన వైపు మన కన్నులు ఎత్తుదాం. ఆయన మీద మన మనసును నిలిపినప్పుడు ప్రభు మనల్ని కాపాడి, ప్రభు మనల్ని అనంతం వరకు స్థిరపరిచి, మన అడుగు చాడల తొట్టిల్లిపోకుండా, లోకం వైపు మన అడుగులు వెళ్లకుండా, లోక ఆశల వైపు మన పాదములు అడుగులు వేయకుండా మనల్ని కాపాడుతూ, మనల్ని భద్రపరుస్తూ, నిత్య రాకడ కొరకు కూడా, ఆయన రాజ్యం కొరకు కూడా మనల్ని కాపాడుతూ, మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు. కనుక అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో ప్రభు మన అడుగు చాడలను స్థిరపరిచి, మన కనుదృష్టి, మన తలంపులు, మన మనసు అంతటిని దేవుని మీద మనం నిలుపుటకు ప్రభు మనకందరికీ కృప చూపునగాక. ఆమేన్. కన్నులను మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీ మీద మా కన్ను దృష్టిని నిలిపినప్పుడు, నీ వైపు మా కన్నులు ఎత్తినప్పుడు, మా కన్ను దృష్టి ఎల్లప్పుడూ నీ వైపు మేము తిరిపినప్పుడు అపవాది యొక్క వలలో నుండి మా పాదములను మీరు విడిపిస్తారని, మా పాదములో చెడు మార్గముల వైపు, పాపముల వైపు మేము తిరగకుండా మమ్మల్ని కాపాడుతారని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా నీ కృప నా విధముగా మాకు చూపి, నీ దయ నా విధముగా మాకు చూపి, మా అడుగు చాడలు, మా పాదములను, మా తలుపులను నీ మీద మేము నిలుపుటకు మాకు సహాయం అనుగ్రహించండి. క్రీస్తు యేసు అనేటువంటి బండ మీద మా అడుగు చాడలను స్థిరపరచండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా కూడా మీ కృపతో, మీ కనికరమతో మమ్మల్ని నింపి మా అడుగు చాడలను స్థిరపరిచి, అపవాదిక వలలో మేము చిక్కుకొనకుండా, అపవాదిక మోసకరమైనటువంటి ఆ వలలో మేము పడకుండా నీ కృపచేత మమ్మల్ని అందరినీ కాపాడి, మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి, మీ నిత్య రాకడ వరకు మమ్మల్ని కాపాడుమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.